అట్ ది సేమ్ టైం కార్యకర్తలు, అధికారులు, ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు ఎట్లా మీరు వాళ్ళని అప్రహెన్షన్కి గురి చేస్తారు? ప్రాబబ్లీ వాళ్ళు ఆ ప్రభుత్వంలో ఇప్పుడు నేను అధికారులను కూడా నేను రాష్ట్ర ప్రజల తరపు నుంచి క్వశ్చన్ చేస్తున్నా. 2019 నుంచి ఇప్పుడు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పార్టీ కార్యాలయం తాడేపల్లిలో కూల్చడం కావచ్చు, లేకపోతే మిగతా కార్యాలయాలకు నోటీసులు ఇవ్వటం కావచ్చు, ఆల్మోస్ట్ ఆల్ కేంద్ర పార్టీ కార్యాలయం ఇస్ అబౌట్ టు ఆక్యుపై. కొద్ది రోజుల్లో అది ఆక్యుపై అంటే 4 years నుంచి 3 years నుంచి పార్టీ కార్యాలయాలు అనుమతులు లేకుండా వివిధ జిల్లాలలో కడుతుంటే అధికారులు కళ్ళకి గంతలు కట్టుకొని లేకపోతే ధృతరాష్ట్రుల్లాగా చూస్తూ ఊరుకున్నారా? అధికారులు అనుమతి లేకుండా ఒక బిల్డింగ్ కడుతున్నప్పుడు ఏం గాడిదలు కాస్తున్నారా అధికారులు? ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్, ఐఏఎస్ ఆఫీసర్లు, మున్సిపల్ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు గాడిదలు కాస్తున్నారా? ఏం చేస్తున్నారు మున్సిపల్ అధికారులు? ఈరోజు ప్రభుత్వం మారేటప్పటికి వాటికి అనుమతులు లేవని గుర్తొచ్చినాయా? లేకపోతే అనుమతులు తప్పుగా ఇచ్చామని గుర్తొచ్చినాయా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ వచ్చినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఈ విధంగా మీరు ఒకళ్ళ బిల్డింగ్స్ ఒకళ్ళని ప్రజాధనాన్ని కూల్చుకుంటూ వెళ్ళిపోతే అల్టిమేట్గా ఎవరి ప్రజాధనం, ఎవరు స్టేట్ నాశనం అయిపోతుంది. మీరు ఈ విధమైనటువంటి కక్షపూరితమైన పరిపాలన చేయడానిక మీకు అధికారం ఇచ్చింది? నేను ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారిని అడుగుతున్నా, మీరు మీ పార్టీ కార్యకర్తలు లేకపోతే మీ మంత్రులకి దయచేసి అడ్వైజ్ చేయండి. మీ పార్టీ ఈ విధమైనటువంటి కక్షపూరితమైన చర్యలకి ప్రతిపక్షాల యొక్క పార్టీ ఆఫీసును కూల్చటం, రూల్ ఆఫ్ లాని వైలేట్ చేసి చాలా పొరపాటు. నిన్న మొన్నటి వరకు ఈ ప్రభుత్వ అధికారులు ఇచ్చినటువంటి పర్మిషన్స్ని బేస్ చేసుకొని వాళ్ళు బిల్డింగ్లు కట్టుకున్నారు. ఒకవేళ ఆ బిల్డింగ్ తప్పు అనుకుంటే కోర్టు నుంచి ఆర్డర్ తీసుకొచ్చుకోండి, డెమాలిషన్ ఆర్డరు. కోర్టు ఆర్డర్ తోటి ఈ బిల్డింగ్ను కూల్చామని, ట్విన్ టవర్స్ అని భారతదేశంలోని అత్యంత ఖరీదైన టవర్స్, 15 సంవత్సరాల సుదీర్ఘమైన న్యాయ పోరాటం తర్వాత అవి ఇల్లీగల్ బిల్డింగ్స్, వాటిని డిమాలిష్ చేయమని సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది. సుప్రీంకోర్టు ఆర్డర్ తోటి డిమాలిష్ చేశారు. అది వదిలేసేసి మీరు మీ ఇష్టం వచ్చినట్టు రాత్రికి రాత్రి బుల్డోజర్లు తీసుకొని వెళ్ళి పార్టీ ఆఫీసులు కూలగొట్టి పార్టీని భయకంపితులు చేసి ఈ రాష్ట్రంలో ఒక రూల్ ఆఫ్ లా లేని లాలెస్నెస్ని ప్రవేశపెడితే మీరు రేపొద్దున పరిపాలన ఎలా ఉండబోతుందని ప్రజలకు సంకేతం ఇవ్వదలుచుకున్నారు అని దయచేసి మీరు ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నా. ఇది ఈ విధమైనటువంటి పరిపాలన ఖచ్చితంగా ప్రజలలో మీ పట్ల వ్యతిరేకత పెంచుతుంది. మాలాంటి వాళ్ళం పోరాటం చేసి ఈరోజు మీరు గద్దెనెక్కి అనుభవిస్తున్నటువంటి ఈ అధికారం అనేది, ఇలాంటి అధికారం అనేది ఖచ్చితంగా ప్రభుత్వానికి మాయన మచ్చలాగా మిగులుతుంది. నేను మీకు రాష్ట్ర ప్రజలకు ఒక జడ్జిమెంట్ చదివి వినిపిస్తా. ఎందుకంటే ప్రభుత్వం అనేది చట్టానికి అనుగుణంగా పనిచేయాలి. ఒకవేళ అధికారికంగా వాళ్ళు తప్పు బిల్డింగ్ కట్టుకొని పర్మిషన్ లేకుండా బిల్డింగ్ కట్టుకుంటే వాట్ ది గవర్నమెంట్ ఇస్ సపోజ్ టు డూ? గవర్నమెంట్ షుడ్ ఫాలో ది రూల్ ఆఫ్ లా. వాట్ ఈస్ ది రూల్ ఆఫ్ లా అనేది మీ లాయర్లు మీకు అడ్వైజ్ చేయాలి. ఈ రాష్ట్ర అత్యున్నతమైన హైకోర్టు 3 ACs హైదరాబాద్ వర్సెస్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ అనే కేసులో చాలా స్ట్రింజెంట్ గైడ్లైన్స్ ఓవరాల్గా రాష్ట్రంలో జరిగే ఏ డిమాలిషన్ అయినా సరే కొన్ని ప్రిన్సిపల్స్కి లోబడి జరగాలి అని ఎప్పటిది 1994లో 3 benches ధర్మాసనం సుప్రీంకోర్టు జడ్జిమెంటు చాలా కేటగారికల్గా చెప్పింది. ఆ విషయం మీకు తెలీదా? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు. ఎవరో ఒక ఆయన కాలేజీలో ఎప్పుడో మూపిచ్చేశారని నారాయణ వచ్చి ఒక మినిస్టర్ అయిపోయి సాయంత్రానికి మినిస్టర్ నారాయణ మున్సిపల్ శాఖ మంత్రి అనుమతులు ఇచ్చాగానే పడగొట్టేస్తారా? అంటే అధికారులకి ఒక నియంత్రణ, సుప్రీంకోర్టు, హైకోర్టు, ఒక ప్రిన్సిపల్ ఆఫ్ లా ఈ రాష్ట్రంలో ఏముండదా? అంటే మీ కాలేజీలు మూపిచ్చేశారని ఒక అలిగేషన్ ఉంటే మీరు బిల్డింగ్లు పడగొట్టేస్తారు. మీ బాబు జాగీర్ అనుకుంటున్నారా ఆ రాష్ట్రం? నాకు అర్థం కాదు. లేకపోతే మీకు ప్రజలు ఓట్లేశారు కదని ప్రజలు పిచ్చోళ్ళలాగా కనపడుతున్నారా? లేకపోతే కోర్టులు పిచ్చిగా కనపడుతున్నారా? లేకపోతే మాలాంటి వాళ్ళు ప్రశ్నించరనేటువంటి ఆలోచన? ఈ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఎప్పుడు ఇచ్చింది? ఇది ఇప్పుడు కాదు ఇచ్చింది. ఈ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం 2 September 1994 రిపోర్టెడ్ లా 1994 లాసూట్ AP 289లో చెప్పినటువంటి హానరబుల్ AP హైకోర్టు చెప్పినటువంటి గైడ్ లైన్ చూడండి.
In any case, there should not be any demolition after sunset and before sunrise. ఏ బిల్డింగ్ అయినా మీరు పడగొట్టాలి అంటే బిఫోర్ సన్ రైజ్ ఆర్ ఆఫ్టర్ సన్సెట్ డిమాలిష్ చేయకూడదు. దిస్ ఈస్ వాట్ ది ఆనరబుల్ ఏపీ హైకోర్ట్ ట్రిపుల్ బెంచ్ డైరెక్షన్ ఇన్ కన్సర్నెన్స్ విత్ ది సుప్రీం కోర్ట్ డైరెక్షన్. Number 2, corporation came to a conclusion keeping in the above guidelines in view that the construction is required to be demolished or pulled down, it should follow the procedure indicated below. The demolition should not be resorted during festival days declared by the state government as public holidays, excluding Sundays. If the festival day declared by the government as a public holiday fails on a Sunday or the Saturday, the corporation should not resort to demolition. Sunday or Saturday ఎప్పుడు కూడా ఏ డిమాలిషన్ జరగకూడదు. బిఫోర్ సన్సెట్ అండ్ ఆఫ్టర్ సన్సెట్ డిమాలిషన్ జరగకూడదు. దిస్ ఈస్ వాట్ ది డైరెక్షన్ బై ది ఆనరబుల్ ఏపీ హైకోర్ట్ అండ్ బై ది ఆనరబుల్ సుప్రీం కోర్ట్. కొన్ని వందల జడ్జిమెంట్స్లో బిఫోర్ సన్సెట్ ఆఫ్టర్ సన్సెట్ డిమాలిషన్ చేయకూడదు, సండేస్ సాటర్డేస్ డిమాలిషన్ చేయకూడదు, నోటీస్ ఇచ్చిన వెంటనే డిమాలిషన్ చేయకూడదు, కోర్టు ఆర్డర్ ఉన్నప్పుడు డిమాలిషన్ చేయకూడదు. ఈ ప్రిన్సిపల్ కూడా తెలియకుండా ఎలా అండి అధికారులు తెల్లవారు 5 గంటలకు డెమాలిష్ చేసేస్తారు? తెల్లవారు 5 గంటలకు డెమాలిష్ చేసేసి ప్రభుత్వానికి ఏం సంకేతం ఇవ్వదలుచుకున్నారు అంటే కక్షపూరితమైనటువంటి డెమాలిషన్, ప్రతిపక్ష నాయకుల యొక్క పార్టీ ఆఫీసులు కూలగొట్టాలి అని కాలికి బలపం కట్టుకొని కూర్చున్నట్టు కనపడుతుంది కదా. రేపొద్దున మళ్ళీ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చి మీ సెంట్రల్ పార్టీ ఆఫీస్ కూడా కూలగొట్టేస్తుంది. అప్పుడు ఏం చేస్తారు మీరు? అప్పుడు రాష్ట్రంలో ప్రజలు ఏమనుకోవాలి, అధికారులు ఏమనుకోవాలి? పోనీ మీ పార్టీ ఆఫీసులకి ఏమైనా పర్మిషన్స్ ఉన్నాయా? మీ మంగళగిరిలో కేంద్ర పార్టీ కార్యాలయానికి పర్మిషన్ ఉందా? ఇప్పటికీ పర్మిషన్ ఇచ్చి కట్టారా? ఒకవేళ పర్మిషన్ ఉంటే టీడీపీ అధికారిక ప్రతినిధి ఎవరినైనా చూపించమనండి పర్మిషన్ కాపీ. మీరు కట్టుకున్న ఏ బిల్డింగ్కి అయినా పర్మిషన్ ఉందా పార్టీ కార్యాలయాలకి? మీరు కట్టినటువంటి ఇప్పుడు ఈ కరకట్ట మీద ఉన్నటువంటి ఇక్కడ నుంచి మంతెన సత్యనారాయణ దాకా రాజు ఆ బిల్డింగ్ వరకు మొదలు పెట్టుకుంటే ఏ బిల్డింగ్కి పర్మిషన్ ఉండదు. మరి బిల్డింగ్లన్నీ పడగొట్టండి, కరకట్ట మీద ఉన్న బిల్డింగ్లన్నీ పడగొట్టండి సార్. అనుమతులు లేవు దేనికి కూడా, అవన్నీ కూడా ఇరిగేషన్ ల్యాండ్లే. ఎస్, మేము కూడా దాని మీద కేసు ఫైల్ చేస్తాం, నో డౌట్. ఏదైతే మీరు ఇప్పుడు పడగొట్టారో పార్టీ కార్యాలయాలు, మేము కూడా కరకట్ట మీద ఉన్నటువంటి బిల్డింగ్లు దేనికి పర్మిషన్ లేదు, ఆ పర్మిషన్ కూడా ఇరిగేషన్ ల్యాండ్లో అన్ని బిల్డింగ్లు కట్టారు, వాటన్నిటిని కూడా డిమాలిష్ చేయండి అని మేము కూడా ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేయబోతున్నాం. ఇండివిజువల్గా పార్టీలుగా చేసి వాళ్ళని కూడా వేస్తాం. మీరు ఏం యాక్షన్ తీసుకుంటారో మేము చూస్తాం. రాష్ట్ర